జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఎవరైతే నన్ను మన ఛానల్ని ఆదరిస్తా అభిమానిస్తా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా మీకు మంచి ఎక్స్ట్రా జబర్దస్త్ అదిరిపోయే న్యూస్ ఒకటి తీసుకొచ్చిన ఎవరా మన యువనేత రాహుల్ గాంధీ గారు కోడి బాయలచ్చమ్మది కోడి పుంజు బాయలచ్చమ్మది అన్నట్టు ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నాడు మామూలుగా కాదు ఎందుకు ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా అసలు కాంగ్రెస్ పార్టీకు రాహుల్ గాంధీకు మామూలు సంతోషంగా లేదు ఒక రేంజ్లో వీళ్ళు పండగ చేసుకుంటున్నారు సరే ఈ విషయంలో ఎక్కడా కూడా తగ్గేది లేదంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు సరే ఇంక విషయం లేకొద్దాం డైరెక్ట్గా మీకు అర్థం కావాలి కదా మొన్ననే ఈ ఢిల్లీకి సంబంధించి ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఈ ఎన్నికల్లో బీజేపీకి మునిపిటి కన్నా 40 స్థానాలు పెరిగి మొత్తంగా 48 స్థానాలను బీజేపీ అయితే చేజెక్కించుకునేది ఇకపోతే 11 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మునుపటి కన్నా 40 స్థానాలను కోల్పోయి 22 స్థానాలకు పరిమితమైంది అంటే ఇట్ట రావాల్సి అట్ట పోయినాయి అర్థమవుతుందా 40 బీజేపీకి పెరిగినాయి 40 వాళ్ళకి తగ్గినాయి అది మ్యాటర్ ఇక అదేందన్నట్టు పేరు చూస్తే గొప్ప ఊరు చూస్తే దెబ్బ అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీకు ఎప్పట్లాగానే ఏదే సక్సెస్ఫుల్గా 0 సీట్లతో ఘన ఓటమిని అయితే సాధించింది అయితే తాము గుండు 0 సీట్లను సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం పండగ చేసుకుంటారట్టే మరి వీళ్ళకి ఏమైనా ఫీజులు ఏమైనా ఎగిరినాయా లేకపోతే మాత్రలు వేసుకోవడం ఏమైనా మర్చిపోయినారా ఏందిరా నాయన అనుకుంటారేమో విషయం ఉండాది వాళ్ళు ఏమంత తెలివి తక్కువ వాళ్ళు కాదు చాలా తెలివైన వాళ్ళు చెప్తా చూడండి మీకు అర్థమయ్యేటట్టు ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిలో 67 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలా అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాహుల్ గాంధీ కానీ ఎక్కడా బాధపడతా ఉన్నట్టు కనపడ్డంలే పైగా ఈ ఎన్నికల ఫలితాలను గౌరవిస్తామంట ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు అర్థమవుతుందా కాంగ్రెస్ పార్టీ ఇంత ఆనందపడిపోవడానికి కారణం ఏందో తెలిసిన ప్రస్తుతం సూడో సెక్యులర్ ప్రపంచంలో అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా జాతీయ పార్టీ మాత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీనే జాతీయ పార్టీ అంటే ఏమన్నా జాతీయవాద పార్టీ అనుకుంటారేమో కాదు నేషనల్ లెవెల్ పార్టీ అన్నమాట అర్థమైందా సిపిఎం ఈ బహుజన సమాజ్వాదీ పార్టీలు జాతీయ పార్టీలుగా ఉన్నప్పటికీ అవి పేరుకే జాతీయ పార్టీలు ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఈ పార్టీలకైతే పట్టు లేదు దీంతో సూడో సెక్యులర్ ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీ ఒక తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతా వచ్చింది ఇక రాహుల్ గాంధీ అయితే మకుటం లేని మహారాజుగా ఫీల్ అవుతాడు అయితే ఈ కాంగ్రెస్ పార్టీకు ఈ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీగా వచ్చిందియా ఇప్పటికే ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలను ఓడించి మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది చూడండి దీంతో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకునేది ఇకపోతే ఈ ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలతోనే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఊరుకోకుండా గోవా హర్యానా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా బలపడతా వస్తుంది అంటే ఈ 4 రాష్ట్రాల్లో కూడా త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి అర్థమవుతుందా అంటే ఈ 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ స్థానాన్ని ఈ ఆమ్ ఆద్మీ పార్టీ భర్తీ చేయనున్నదనమాట పొరపాటుగా మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఉండింది అనుకో ఖతంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిండు సరే అదే జరిగితే ఇక కాంగ్రెస్ పార్టీకు పుట్టగతులు ఉండవు ఇక కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా లెక్క చేయరు పైగా ఆమ్ ఆద్మీ పార్టీకు పూర్తి స్థాయి జాతీయ హోదా కూడా లభిస్తుంది పైగా అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి గ్రాడ్యుయేట్ కావడంతో ఈ ఇండి కూటమి తరఫున ప్రధాని పదవికి అందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపుతారనమాట అంటే మా యువనేతను పట్టించుకోరు అర్థమైందా ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టే రాహుల్ గాంధీను కూరలో కరివేపాకు మారి తీసి పక్కన పడేస్తారు ఒప్పుకుంటామా అంటాలే సరే మా ఓడెట్టోడు మా తెలీదా అయితే మాత్రం మమ్మల్ని కాదని చెప్పి మీరు ఎట్ట ఎదిగిపోతారో మేము నాశనం అయిపోయినా ఇబ్బందిలా మీరు మాత్రం బాగుపడకూడదు అన్నట్టు ఇంకుంటారు చూడండి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినట్టయితే ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పని అయిపోయినట్టే అరవింద్ కేజ్రీవాల్ చరిష్మా పూర్తిగా తగ్గిపోతుంది ఇక కేజ్రీవాల్ను లెక్క చేసే వాళ్ళే ఉండరు ఇక పంజాబ్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కూల్చిపారించన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క భావన అర్థమవుతుంది కదా అందుకే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటుంది ఇప్పుడు సరిగ్గా అదే జరిగిందియా ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతో ఇక పంజాబ్లో పరిస్థితి కూడా అయోమయంలో పడిపోయింది ప్రస్తుతం పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారంట అంటే టోటల్గా ఆమ్ ఆద్మీ పార్టీ పని అయితే అయిపోయినట్టే లెక్క దీంతో కాంగ్రెస్ పార్టీ అయితే పండగ చేసుకుంటుంది కాంగ్రెస్ నాయకులంతా మంచి పార్టీ మూడ్లో ఉన్నారు అంటే
ఎవరైతే మన పోటీగా వస్తా ఉన్నారో వాళ్ళనైతే నేల నాకిచ్చేసినాము, ఇంక ఇబ్బంది లేదు, మనం పోయినా ఇబ్బందిలా, పక్కన వాడు మాత్రం బాగుపడకూడదు అన్నట్టు లెక్క. అంటే వీళ్ళకి ఎవరైతే పోటీగా వస్తా ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పని అయిపోయినట్టేనో, ఇంకా మనం మళ్ళీ సక్సెస్ఫుల్గా మళ్ళీ ఈ రోజు కాకపోతే మనం రేపైనా కూడా నిలదొక్కుంటాము, బలపడతాం అనేది వీళ్ళ అంచనా, వీళ్ళ యొక్క ఆలోచన. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్, జై శ్రీరామ్.